నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 8వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. పట్టణ అభివృద్ధికి పురపాలక సంఘం తీసుకునే చర్యలకు పుర ప్రజలు సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ శేషన్న. ఈ నెల 30వ తేదీన పింఛన్దారులకు పింఛన్ నగదు పంపిణీ. మున్సిపల్ కమిషనర్ శేషన్న. పట్టణ పరిధిలోని వార్డుల్లో అంతర్గత రోడ్ల నిర్మాణ కార్యాచరణలో భాగంగా 12.35 లక్షల అంచనాలతో పూర్తి చేయనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక శంకుస్థాపన చేశారు. స్థానిక నాజరుపేట 8వ వార్డు పరిధిలోని మహాలక్ష్మమ్మ చెట్టు సెంటర్ నుంచి మేడిశెట్టివారి వీధి వరకు 114 మీటర్ల అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ పట్టణంలో పలు వార్డుల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనుల టెండర్ ప్రక్రియ పూర్తి చేసి కౌన్సిల్ ఆమోదం పొందిన పనులను దశల వారీగా పూర్తి చేసే దిశగా ఉన్నతాధికారులు ఉన్నత ప్రజాప్రతినిధుల సూచనల మేరకు ప్రారంభించడం జరుగుతుందన్నారు. రోడ్డు నిర్మాణ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాస్, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, టి రమేష్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 8వ వార్డులో మన మహాలక్ష్మి టెంపుల్ దగ్గర నుండి అపార్ట్మెంట్ దాకా మన సీసీ రోడ్డు 12 లక్షలతో వేస్తున్నాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మన చైర్మన్ గారు ఈ రోజున 8వ వార్డుకి సీసీ రోడ్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలానే మహాలక్ష్మి రోడ్డు ఇక్కడ సీసీ రోడ్డు వేయడం జరుగుతుంది. అలానే ఒక వార్డు అనే కాకుండా ఇది మా వార్డు అనే కాకుండా 40 వార్డులు కూడా మా వార్డు లాగానే భావించి ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నాయో అక్కడ తెలుసుకొని శానిటేషన్ మీద కానివ్వండి, అలానే డ్రైన్స్ కానీ, రోడ్స్ కానివ్వండి, ప్యాచ్ వర్క్స్ అలాంటివి కానీ ఏమైనా కానీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎక్కడన్నా చిన్న చిన్నగా చూడని ఏమన్నా లోపాలు ఉంటే అవి కూడా త్వరలోనే నేను వార్డుల్లో శానిటేషన్ మీద తిరుగుతున్నాను కాబట్టి ఎక్కడైతే సమస్య ఉందో అవి కూడా చూసి అవి కూడా పరిష్కరిస్తానని చెప్తున్నాను. అలానే అభివృద్ధిలో భాగంగా ఇంకా మెరుగుపడే విధంగా మాకు మంత్రి గారు కానీ, అలానే కమిషనర్ కానీ, మా అధికారులు కానీ అందరూ సహకరిస్తున్నారు కాబట్టి జెండర్ పనులనే ఈ నిధులు అనేది ఏర్పాటు చేసి వేయటం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా వెంటనే పరిష్కరిస్తాము. అలానే త్వరలోనే కొన్ని డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ మొదలుపెట్టేవి కూడా ఉన్నాయి కాబట్టి అతి త్వరలో నేర్పిస్తానని కోరుతున్నాను. పట్టణ అభివృద్ధికి ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక శివాజీ చౌక్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు విస్తరణ పనులను కమిషనర్ శేషన్న అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ పట్టణంలో అభివృద్ధి పనులను పటిష్ట ప్రణాళికతో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పట్టణంలోని రోడ్లపై అక్రమ నిర్మాణాలను తొలగించడం జరుగుతుందని పుర ప్రజలు పురపాలక సంఘం చేపట్టే చర్యలకు సహకరించాలని పేర్కొన్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో ఏవైనా ఆటంకం కలిగినా సంబంధిత సమస్యను సామరస్యంగా పరిష్కరించి ప్రజల సౌకర్యార్థం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ ఇంజనీర్ శివనారాయణ, ఆర్ఓ రాంప్రసాద్, పలువురు అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గమనించండి, మన పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా మొదలైనాయి. మీరు ఒకసారి అయినా గమనిస్తే కనుక శివాజీ సర్కిల్ నుంచి గాంధీ పార్క్ వరకు రోడ్డుకి ఇరువైపులా రోడ్డు వైడింగ్ కార్యక్రమాలు, అలాగే బోస్ రోడ్లో రోడ్డుకి ఇరువైపులా రోడ్డు వైడింగ్, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, అలాగే ఈరోజు 8వ వార్డులో ఒక వర్క్ స్టార్ట్ అయింది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బీటీ రోడ్డు, ఇలా రకరకాల ప్రాంతాల్లో రకరకాల వర్క్స్, పార్కులలో కూడా మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ అవుతూ ఉన్నాయి. సో వీటన్నింటినీ కూడా గౌరవ సివిల్ సప్లై శాఖ మంత్రుల వారు, అలాగే కౌన్సిల్ వారు ఇచ్చినటువంటి శాంక్షన్స్కు, ఆదేశాలకు అనుగుణంగా మనం ఇవన్నీ కూడా అవుతున్నాయి. పర్టికులర్గా ఈ ప్రాంతంలో అయితే కనుక శివాజీ సర్కిల్ నుంచి ఇక్కడ బురిపాలెం వెళ్ళేటువంటి రోడ్లో లెఫ్ట్ సైడు సోమవారం నుంచి ఈ వరకు స్టార్ట్ చేయబోతున్నాం. గమనించుకొని మీరే వాలంటీర్గా ఇవన్నీ కూడా క్లియర్ చేసి పెట్టుకుంటే కనుక రోడ్డు వరకు త్వరగా స్టార్ట్ చేయబోతున్నాం. సో సోమవారం నాడు రోడ్డు వరకు వస్తుంది కాబట్టి ఈ లోపలే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఎంకరేజ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వతహాగా తీసుకుంటే కనుక వెరీ వెరీ గుడ్.
లేదంటే కనుక మేమే డిపార్ట్మెంట్ల ద్వారా మా యొక్క ప్లానింగ్ డిపార్ట్మెంట్ టీపీఓ గారు ఏసీపీ గారు వాళ్ళ బృందం వచ్చి రేపు నుంచి కానీ లేకపోతే ఇంకా సోమవారం నుంచి కానీ ఈ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసి అట్ ది ఎర్లియస్ట్ ఈ రోడ్డును అందించాలనేసి మేము ఆ విధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పెన్షన్ లబ్ధిదారులకు 30వ తేదీనే పింఛన్లు అందజేయనున్నట్టు మున్సిపల్ కమిషనర్ బి శేషన్న తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 1వ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలోని పింఛన్దారులకు 30వ తేదీ ఉదయాన్నే పింఛన్ అందజేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించడం జరిగిందని పుర ప్రజలు, వ్యాపారస్తులు పురపాలక సంఘం చర్యలకు సహకరించాలని కమిషనర్ శేషన్న కోరారు. రేపు పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం జరగబోతోంది. 15,200 ఇంతవరకు ఇస్తా ఉన్నాం. 6,47,00,000 రూపాయలు రేపు పెన్షన్ రూపంలో ప్రజలకు ఇస్తూ ఉన్నారు ప్రభుత్వం వారు. ఇది ఉదయం 6 గంటల నుంచే ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా అందుబాటులో ఉండి మా సెక్రటరీస్ వచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సి ప్రతి ఒక్కరు కోరుతున్నాం. ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటూ ఒకటి బాగా ఉంది టౌన్లో. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను ఎప్పుడో బ్యాన్ చేశారు. సో ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడొద్దనేసి ప్రజలు కోరుతున్నాం. దుకాణదారులు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను అమ్మొద్దనేసి కోరుతున్నాం. సో అలాంటివి ఉంటే కనుక అవన్నీ కూడా మేము ఆ యొక్క ఎన్ఫోర్స్మెంట్ పెట్టి వాటిని ఆపడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ విషయాలు గమనించాల్సి ప్రతి ఒక్కరు కోరుతున్నాం. స్థానిక నాజరుపేటలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కార్తీక మాసం పురస్కరించుకుని శనివారం విశేష పూజలు నిర్వహించారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం ఆలయంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కార్తీక మాసం మాస శివరాత్రి స్వాతి నక్షత్రం పురస్కరించుకుని ఆలయంలో కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు, పూజలు జరుగుతాయని తెలిపారు. భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని కోటి దీపోత్సవంలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి, కొత్తమాసు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తెనాలి నాదర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనీ స్వామివారి దేవాలయంలో స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం, ఈ స్వాతి నక్షత్రం రోజు ప్రతి నెల స్వామివారికి స్వాతి నక్షత్రం రోజు ఉదయం 8 గంటలకు స్వామివారికి విశేష పంచామృత అభిషేకము, అనంతరము స్వామివారి యొక్క విశేష అలంకారంతో భక్తులకు దర్శన భాగ్యం ఏర్పాటు చేయబడిను. ఈ కార్యక్రమం ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు మన దేవాలయంలో జరుగును. అలాగే ఈరోజు అనగా అంటే 29/11/2024 శుక్రవారం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మాస శివరాత్రి ఈరోజు సాయంకాలం కార్తీక మాసం ఆఖరి రోజు అయినటువంటి ఈరోజు మన తెనాలి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని స్వామివారి యొక్క దీపాలంకరణ స్వీకరించి స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. స్వామి యొక్క దీపోత్సవ కార్యక్రమాన్ని తిలకించి స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్రులు కావాల్సిందిగా దేవాలయం వారు ప్రార్థిస్తున్నారు. జై శ్రీ లక్ష్మీ నరసింహ అభయ వీరాంజనేయ. స్థానిక మారీసుపేటలో శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకాలు, పూజాది కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. పవిత్ర కార్తీక మాసం మాస శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక కుంకుమార్చన, శాంతి కళ్యాణ మహోత్సవం అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గ్రంథిసేతు మాధవరావు మాట్లాడుతూ కార్తీక మాసం మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు, శాంతి కళ్యాణ మహోత్సవం, కార్తీక సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో ఆలయంలో జరిగే ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగే పూజలు, కార్తీక వన సమారాధనలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, కోశాధికారి వరదా వెంకట శేషగిరిరావు, సభ్యులు పేరుబోయిన అంకమరాజు, తాడిపర్తి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ శ్రీ
జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠపాలిత శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషముగా అభిషేకములు జరుగుతూ ఉన్నాయి. 10 గంటలకి మహాన్యాసం పారాయణ పూర్తయి స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. ఒక పక్కన సువాసినీలచే ముత్తైదువులచే సామూహిక కుంకుమ పూజ జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకు లక్ష బిల్వార్చన, సాయంకాలం 6 గంటలకు జ్యోతిర్లింగార్చన, 6:30 గంటలకు స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం, తదనంతరం 8 గంటలకి సమారాధన కార్యక్రమం జరుగుతుంది. యావత్తు భక్తాదులందరూ కూడా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందుతారని కోరుతూ దేవస్థానం కమిటీ శ్రీ శ్రీ పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం అయినటువంటి శ్రీ బాలాత్రి సుందరి సమేత శ్రీ చంద్రమౌళి స్వామి వారి దేవస్థానం మారిసిపేట నందు ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి మహారుద్రాభిషేకము, అట్లాగే కుంకుమ పూజలు కాసేపట్లో ఈరోజు 2 గంటలకి లక్ష బిల్వార్చన కార్యక్రమం, సాయంత్రం 6 గంటలకి స్వామివారి కళ్యాణము, 7 గంటలకి కార్తీక సమారాధన ఉంటుంది. భక్తులందరూ కూడా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేసి భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. స్థానిక మార్కెట్ ఏరియాలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన మెప్మా అర్బన్ మార్కెట్ ను శుక్రవారం మున్సిపల్ కమిషనర్ శేషన్న సందర్శించి మార్కెట్ నిర్వాహకులను అభినందించారు. మార్కెట్ నందు మెప్మా సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన దుకాణాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. రకరకాల తినుబండారాలు, వివిధ రకాల వస్తువులు మార్కెట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ ప్రతి నెల చివరి వారం పట్టణంలో మెప్మా మార్కెట్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మార్కెట్ నందు క్వాలిటీతో వస్తువులు అందుబాటులో ఉంటాయని, సరసమైన ధరలకు లభించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, ఇంజనీర్ శివనారాయణ, రెవెన్యూ అధికారి రామ్ ప్రసాద్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రతి వారికి పండగ వాతావరణం ఉంటుంది. దానికి అనుగుణంగానే మన పట్టణంలో అర్బన్ మార్కెట్ అని మెప్మా విభాగం వారు ప్రతి నెలలో చివరి వారంలో 2 రోజుల పాటు ఈ ప్రాంతంలో ఏర్పాటు అవుతున్నాయి. ఇందులో చక్కటి పిండి వంటలు, చిన్నపిల్లలకు కావాల్సినటువంటి బట్టలు, పెద్దవాళ్ళకు రోజువారీ కార్యక్రమాలు అవసరమైనటువంటి బట్టలు, అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి ఈ యొక్క అంటారు వాటిని డెకరేటివ్ ఐటమ్స్, అలాగే కిచెన్లో వాడేటువంటి సామాన్లు, ఇలా రకరకాల ఈ యొక్క వస్తువులతోటి మార్కెట్ ఇక్కడ ఏర్పాటైంది. చాలా బాగుంది, మంచిగా ఉన్నాయి, క్వాలిటీ ఉన్నాయి, రేట్లు కూడా సరసంగా ఉన్నాయి. ఈ మార్కెట్ ప్రతి నెల 2 రోజులు పెడుతుంటాం. ఈరోజు రేపు ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క స్టాల్స్ అన్నీ కూడా విజిట్ చేసి మీరు కూడా ఇంట్లో అవసరమైన గృహోపకరణాలకు అవసరమైన సామాన్లు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఇవి కొంటే ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క డ్వాక్రా సంఘాల వాళ్ళను ఎంకరేజ్ చేసినట్టు వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ విషయాలను గమనించుకోవాల్సి కోరుతున్నాం. స్థానిక జేఎంజే కాలేజీ సమీపంలో స్వధార్ హోం నందు స్వర్గీయ మొవ్వ సునీల్ ప్రథమ వర్ధంతి సందర్భంగా శుక్రవారం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. కెన్యాకు చెందిన కొత్తపల్లి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని సునీల్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వర్గీయ సునీల్ ప్రథమ వర్ధంతి పురస్కరించుకుని సేవా కార్యక్రమం నిర్వహించడం ముదావహమన్నారు. అనారోగ్యం కారణంగా చిన్న వయసులోనే సునీల్ మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మీయ శాంతి కలగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు, రోటరీ డిస్టిక్ ఇంటర్ క్లబ్ రిలేషన్ జోనల్ చైర్మన్ ఈదర వెంకట పూర్ణచంద్, సునీల్ స్నేహితులు చిగురుపాటి శివప్రసాద్, దాసరి రామకృష్ణ, మున్నూరు ప్రసాద్, గోగినేని శివతేజ తదితరులు పాల్గొన్నారు. నా పేపర్ గ్రామంలో జన్మించి ఇక్కడే విద్యాబుద్ధులు నేర్చుకుని అమెరికా వెళ్ళి అమెరికాలో బ్యాంక్ ఆఫ్ అమెరికాకి మేనేజర్గా ఎదిగి ఈ తెనాలికి చుట్టుపక్కల వాళ్ళ గ్రామానికి ఎన్నో మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మొవ్వ సునీల్ కుమార్ 1975లో జన్మించినాడు. 2023లో అతి చిన్న వయసులో అనారోగ్య కారణంగా స్వర్గస్థులైనారు. ఈ ప్రథమ వర్ధంతికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి కృష్ణమోహన్, వారి బావగారైన కృష్ణమోహను, వారి ఫ్రెండ్స్ అందరూ ఈరోజు ఇక్కడ సదార్ హోమ్లో వారికి భోజన
చేసి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారందరికీ చేస్తున్నాం. ఈరోజు ఈ సదార హోంలో ఈ భోజన కార్యక్రమాలు ఇచ్చి మువా సునీల్ కుమార్కి నివాళులు అర్పించుకున్నందుకు వారి ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా స్నేహితుడైన మువా సునీల్ కుమార్ గారు పేపర్ గ్రామంలో జన్మించి 1976లో జన్మించి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళి అక్కడ ఉన్నత చదువులు చదువుకొని అక్కడే బ్యాంక్ ఆఫ్ అమెరికాలో మేనేజర్గా పనిచేస్తూ బ్యాంకులో మంచి సేవలు అందిస్తూ బ్యాంకు వారి మన్ననలు పొందినారు. కొన్ని అనారోగ్య కారణాల వల్ల హఠాత్తుగా ఆయన మమ్మల్ని విడిపోయి వెళ్ళటం జరిగింది. ఆయన లేని లోటు మాకు చాలా తీరని లోటు, ఆయన లేనిది మాకు చాలా తీరని లోటు. ఈరోజు ఆయన ప్రథమ సంవత్సరికం సందర్భంగా మేమందరము వచ్చి ఇక్కడ ఈ సదనంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి వాళ్ళ ఆత్మకు శాంతి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. కార్తీక మాసం అందున మాస శివరాత్రి పర్వదినం ప్రాధాన్యతను చాటుతూ శ్రీ 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 ప్రజ్ఞానంద భారతీ స్వామి స్వీయ పర్యవేక్షణలో శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త నిర్వహణలో శుక్రవారం శ్రీ చంద్రశేఖర స్వామికి రుద్రాభిషేక పూజలు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ప్రజ్ఞానంద స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. కార్తీక మాసంలో మాస శివరాత్రి వేళ నిర్వహించే అభిషేక పూజలు ప్రాధాన్యతను వివరించారు. అదేవిధంగా డిసెంబర్ 1వ తేదీ విశిష్టతను చెబుతూ ఆదివారం అనురాధ నక్షత్రం అమావాస్యతో కలిసి రావటం అరుదైన అంశమని ఈ శుభ గడియల్లో భక్తులు స్వయంగా చేసుకునే విధంగా శ్రీ విద్యాపీఠంలో ప్రాంగణంలో సర్వ శ్రేయస్కరి మహాయజ్ఞం నిర్వహించనున్నట్లు శ్రీ ప్రజ్ఞానంద స్వామి వివరించారు. భక్తులు విశేష పూజల్లో పాల్గొనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాగా రుద్రాభిషేకం పూజల క్రమంలో పరమేశ్వరునికి అన్నాభిషేక సేవ ప్రాధాన్యతను సంతరించుకుంది. పూజల్లో శ్రీ శాలిగ్రామ మఠం చైర్మన్ నంబూరి కృష్ణమూర్తి, కార్యదర్శి రావూరి సుబ్బారావు, గడ్డిపాటి శ్రీనివాసరావు, కొత్త సుబ్రహ్మణ్యం, ముద్దాబత్తుని రమణయ్య, గోపు రామకృష్ణ, జయలక్ష్మి, మాతా మాతృమండలి, శ్రీ విద్యాపీఠం సభ్యులు పాల్గొన్నారు. పూజల అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్తీక మాసము చాలా విశేషమైనది. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో హరిహరాదుల యొక్క ఆరాధన చాలా విశేషము. అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి చాలా విశేషం అన్నమాట. ఈరోజు మన శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం యొక్క సంయుక్త ఆధ్వర్యంలో మాస శివరాత్రి పురస్కరించుకొని స్వామివారికి విశేషంగా అన్నకూటోత్సవ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. స్వామివారికి 108 కిలోలు అన్నముతో అభిషేకార్చన కైంకర్యములు, అలాగే విశేషమైన పిండి వంటలతో స్వామిక అలంకరణ కార్యక్రమం చేయటం జరిగింది. ఈరోజు ఎవరైతే పరమేశ్వరుడికి అన్నార్చన చేసినా, స్వామి ముందు దీపం పెట్టినా, స్తోత్రం పట్టించినా వారికి విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఈ నెల రోజులు చెయ్యనిది ఈ ఒక్కరోజు చేస్తే, అమావాస్య అనురాధ నక్షత్రం, ఆదివారము అమావాస్య అనురాధ నక్షత్రం 3 కలిసి రావటం చాలా గొప్ప విశేషం. 3 అకారాలతో కూడి ఉన్నది కాబట్టి ఆ రోజు ఏ కార్యక్రమం చేసినా విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. అందుకని మన శ్రీ విద్యా మఠ ప్రాంగణంలో సుమారు 108 మంది భక్తులచే విశేషంగా సర్వశ్రేయస్కరి మహాయజ్ఞ కార్యక్రమం చేస్తున్నాము. ఆ సర్వశ్రేయస్కరి మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొని వారి యొక్క సమస్త దోషాలను నివృత్తి చేసుకొని భగవత్ యొక్క కృప పొందవలసిందిగా కోరుచున్నాము. హరి ఓం తస్సత్. స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠాపురం ప్రాంగణంలో కొండవీటి సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రెడ్డి సంఘీల కార్తీక వన సమారాధన వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొండవీటి సేవా సమితి నూతన పాలకవర్గ అధ్యక్షునిగా పేరం సంజీవరెడ్డిని ఎన్నుకున్నారు. సమారాధనలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే పలు ఆటల పోటీల్లో సంఘీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో నూతన పాలకవర్గ అధ్యక్షునిగా ఎన్నికైన పేరం సంజీవరెడ్డి మాట్లాడుతూ సంఘీలందరూ ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కొండవీటి సేవా సమితి ఆధ్వర్యంలో సంఘీల కోసం కళ్యాణ మండపం నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి గౌరవ అధ్యక్షులు కిక్కూరి శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి కామిరెడ్డి చిన్నారెడ్డి, కోశాధికారి ఉడుముల చినబాలకోటిరెడ్డి, ఉపాధ్యక్షులు ఉయ్యూరు సంజీవరెడ్డి, దుండి శ్రీమన్నారాయణ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మెట్టు శ్రీనివాసరెడ్డి, సభ్యులు ప్రసాద్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కర్ణాటి శ్రీనివాసరెడ్డి, తమ్మ వెంకటరెడ్డి, కృష్ణారెడ్డి, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కొండవీటి సేవా సమితి 2004 నుంచి మన వాళ్ళు పెద్దలందరూ కలిసికట్టుగా కార్తీక సమారాధన వనభోజనాలు అందరూ ఒకసాట కుటుంబ సభ్యులా కలిసి
అందరూ కలిసి మంచి చెడుల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికోసం కొంతమందిని నియమించడం జరిగింది. దీని నిమిత్తం దీని ఆదాయ వనరుల కోసం ఆ రోజుల్లోనే ఈగలిగిన దాతలు చందాల రూపంలో కాకుండా వేరేగా దీన్ని కంటిన్యూషన్ ఈ కమిటీ నడపాలనే ఉద్దేశంతో చీటీ పాటలు పెట్టి కొంత ఆదాయం సమకూరుస్తూ ప్రజా సమస్యలపైన ప్రజల ప్రయోజనాల కోసం ప్రజా కార్యక్రమాల్లో మన కొండవీడి సేవా సమితి మన రెడ్లు సోదరులు సోదరుమణులందరూ పేరు ప్రతిష్టలు సాధించాలనే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేశాము. ఈ ముఖ్య లక్ష్యం ఏంటంటే రాబోయే కాలంలో మనకి ఈ తెనాల పట్టణంలో దాదాపు 5,000 మంది రెడ్లు ఉన్నారు. ఎక్కడ మనకి గజం స్థలం కూడా లేదు. కాబట్టి మన వాళ్ళంతా కోరిక ఏంటంటే దీంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళు రేపొద్దునైనా ఏదైనా పెళ్లి పేరంటాలు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలని కొండవీడి సేవా సమితి రాజశేఖర రెడ్డి కళ్యాణ మండపం అని ఒక ప్రపోజల్ తీసుకొచ్చి గత 10 సంవత్సరాల నుంచి ఈ కమిటీ పోరాడుతూ ఉంది. దీనికోసం కొంత డబ్బులు కూడా దాదాపు 50 లక్షల రూపాయలు ఈ కమిటీ కోసం డబ్బులు పోగు చేసి ఉంచాము. రాజశేఖర రెడ్డి కొండవీడి సేవా సమితి కళ్యాణ మండపం రాబోయే కాలం ఏర్పాటు చేయడానికి మన వాళ్ళందరూ సాయశక్తులు కృషి చేస్తూ ఉన్నారు. స్థలం కోసం కూడా మేమంతా ప్రత్యేకంగా దీనికోసం చూస్తూ ఉన్నాం శ్రద్ధగా. కాబట్టి కొంత స్థలం కోసం కూడా మనమంతా సేకరణ కోసం మన వాళ్ళంతా ఎవరు సిద్ధమైన వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే 2 సంవత్సరాలు లేకపోతే ఇంకో 2 సంవత్సరాలు 2028 కల్లే రాజశేఖర రెడ్డి కొండవీడి సేవా సమితి కళ్యాణ మండపం ఏర్పాటు చేయడానికి అందరం సాయశక్తులుగా కృషి చేస్తా ఉన్నాము. మన వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండి రాబోయే కాలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2029 మళ్ళీ ఎలక్షన్ వస్తూ ఉంది. కాబట్టి ఆ ఎలక్షన్లో అయినా సరే మనందరం కలిసికట్టుగా పార్టీ కోసం కృషి చేయాలి. కాబట్టి మన వాళ్ళందరూ ఏ కారణాలైనా సరే ప్రతి పక్షానికి మన వాళ్ళందరూ అటెండ్ అయ్యి సాయశక్తులు ఈ కొండవీడి సేవా సమితి రెడ్ల సంఘానికి మీరు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. నమస్కారం. మరి ఫుట్బాల్ కనుక 2 సార్లు అవకాశం వచ్చి ఒకసారి ఫస్ట్ నుంచి బిగ్ బాస్ 7లో కాంటెస్ట్ అయ్యాడు. అలానే 8లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి తనదైన ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మరి బిగ్ బాస్లో కొనసాగుతున్నాడు. మీరందరూ కూడాను మరి ఓట్ చేసి మరి అతనికి బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ రోజులు కొనసాగడానికి అవకాశం కల్పించాలని కోరుతున్నాను. ఒక్కసారి నెంబర్ చెప్తాను, మీ అందరూ సెల్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి రింగ్ ఇవ్వండి. ఆ రింగ్ ఇస్తే అదే కట్ అవుతుందండి, మీరేం చేయవసరం లేదు. ఒకసారి నెంబరు దయచేసి మీ సెల్లో ఒకసారి మన అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడాను అడగడం జరుగుతుంది. సోదర సోదరి మహిళారా, ఒకసారి నెంబర్ చెప్తాను, 7997983 మరొకసారి 7997983 థ్యాంక్ యూ. ఒక్కసారి మీరందరూ కూడా ఒక్కసారి ఓట్ చేసినట్టు అవుతుంది. బిగ్ బాస్లో టేస్టీ తేజాను ఎక్కువ రోజులు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు శుక్రవారం ఇండస్ట్రియల్ విజిట్ లో భాగంగా గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకును సందర్శించారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు బ్యాంకింగ్ రంగంలో సేవల గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. బ్రాంచ్ మేనేజర్ కె నవజ్యోతి, అధికారులు డి గోపి అరవింద్ శాస్త్రులు విద్యార్థులకు బ్యాంకింగ్ సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎన్ అనురాధ, ఉపాధ్యాయులు యోహాను, సత్య, కళా సాగర్, వృత్తి విద్యా అధ్యాపకులు ఈ బాబు, అమర్నాథ్, రి వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 8వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. పట్టణ అభివృద్ధికి పురపాలక సంఘం తీసుకునే చర్యలకు పుర ప్రజలు సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ శేషన్న. ఈ నెల 30వ తేదీన పింఛన్దారులకు పింఛన్ నగదు పంపిణీ. మున్సిపల్ కమిషనర్ శేషన్న. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.